येषा ते भिहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि। ఈ శ్లోకం అనేది ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఆత్మ జ్ఞానాన్ని ఇటు కర్మ ప్రవర్తనకి ఈ రెండింటికి అనుసంధానం చేసేదే ఈ శ్లోకం. ఇది భగవద్గీతలో అతి కీలకమైన శ్లోకం. ఇవి అందుకనే ఇంపార్టెంట్ అని నేర్చుకున్నాను. ఈ శ్లోకానికి చాలా మంది కూడా ఏంటంటే దీనికి అసలు దాని వివరణ తెలియకపోవడం వల్ల ఏంటంటే దీన్ని దాటవేస్తుంటారు. ఈ పండితులందరూ కూడా దాటవేస్తుంటారు. ఇక్కడ చెప్పేది ఏంటంటే ఏషాతే అభిహిత సాంఖ్యే, ఇంతవరకు నీకు సాంఖ్యాన్ని చెప్పాను విను. సాంఖ్యాన్ని చెప్పాను కదా, ఆత్మతత్వం, ఆత్మ అనేది రాక పోక లేదు, ఇచ్చి ఉండేది అని చెప్పాను కదా. బుద్ధిర్యోగే త్విమాంశృణు, ఇప్పుడు నేను బుద్ధి యోగాన్ని చెప్తున్నాను విను. యుక్తో యయా పార్థ, బుద్ధి యోగంతో కూడుకునుంటే కర్మబంధం ప్రహాస్యసి, కర్మబంధాన్ని విడువగలవు అని. కర్మబంధాన్ని నుంచి విడువగలవు. మరి యుద్ధం కూడా కర్మ కదా, మరి బుద్ధి యోగం ఏమిటి? ఇక్కడ కీలకమైనది. ఇది యోగులు మాత్రమే వ్యాఖ్యానం చేయగలరు. యోగ పరంగానే కృష్ణ పరమాత్మ చెప్పారు. ఈ శ్లోకం అతి కీలకమైనది. మొత్తం భగవద్గీతలో కీలకమైన శ్లోకం ఏమిటంటే ఇటు ఆత్మతత్వ జ్ఞానానికి ఇటు కర్మబంధాన్ని విడివడ్డానికి బ్రిడ్జ్ లాంటిది ఈ శ్లోకం. ఎటువంటిదంటే ఏషాతే అభిహిత సాంఖ్య. ఇప్పుడు ఈ జ్ఞానం అనేది చాలా మంది ఏమిటంటే ఇప్పుడే ఒక అరగంట క్రితం ఒక ఇంజనీరు, ఆయన చాలా వేల మందికి ఉపన్యాసాలు ఇచ్చారట భగవద్గీత గురించి. ఆయన ఏంటంటే ప్రాక్టికల్ గా ఆయనకి తెలియదు, కానీ ఈ వేదాంతం అంతా చెప్పుకో వస్తే నేను చెప్పాను ఏంటంటే సాంఖ్యం బాగానే ఉంది. ప్రతి ఒక్కరికి ఈ సాంఖ్యం ఎటువంటిదంటే గురువు గారు చెప్పేవారు, ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు అనేక రోగాలతో చనిపోతుంటాడు, కానీ చనిపోయే ముందు ఏం చేస్తారంటే కస్తూరి లాంటి ఒక మాత్ర గాని ఇంజక్షన్ గాని ఇస్తారు. ఏంటి మనం ఈ ఇంజక్షన్స్ కూడా మనం ఇస్తుంటాం. ఈ వెంటనే ఈ రెస్పిరేటరీ స్టిమ్యులేటర్స్ అంటారు, అంటే ఆ ఇమీడియట్ గా ఊపిరి బాగా ఆడటానికి కోసమే ఇంజక్షన్ ఇస్తుంటాం. అటువంటి అలాగనే ఈ వ్యక్తి మోహంతో బాధపడి సొమ్మసిల్లిపోతున్నప్పుడు ఏంటంటే ఆత్మతత్వం చెప్పాలి. ఆత్మతత్వం చెప్తే నువ్వు మోహం పడి కదా ఏమో నాశనం అయిపోతున్నావు అనే, ఇది పాపం చేస్తున్నావు అనుకుంటున్నావు కాదు, అంతా ఆత్మయే, నువ్వు ఉండేది నీవు ఆత్మే, అవతల వాళ్ళు ఆత్మే, అవి ఎప్పుడు చంపబడేవి కావు గనక నీవేమిటంటే ముందు నీ తత్వాన్ని తెలుసుకోవడానికి నిజస్వరూపాన్ని చెప్పాను అని తత్వజ్ఞానం ఈ సాంఖ్యం చెప్పారు. ఇప్పుడు ఆ మాత్ర కస్తూరి ఇచ్చిన తర్వాత వేడెక్కుతుంది కదా, వేడెక్కిన తర్వాత లేచి కూర్చుంటాడు. లేచి కూర్చుని వెంటనే జబ్బు పోదు. ఇంకా జబ్బు పోవాలంటే దానికి ప్రత్యేకించి మందు ఇవ్వాలి, ముందు లేపాలి, తర్వాత జబ్బుకి మందు ఇవ్వాలి. అదే విధంగా ఏంటంటే ముందు ఈ అజ్ఞాన తిమిరాన్ని అంటే ఈ మోహాన్ని నుంచి దాటించాలంటే ఆత్మతత్వం జ్ఞానం చెప్పిన తర్వాత కొద్దిగా మేల్కొన్న తర్వాత ఇప్పుడు ఆ సాంఖ్యం అనేది నిలబడాలి. ఇక్కడే తెలుసుకోవాల్సింది ఏంటంటే మనిషికి క్షణక్షణం మనసు మారిపోతుంటుంది, క్షణక్షణం మనిషి మారిపోతుంటాడు. అరే ఇంతవరకు మంచిగా ఉంటేవాడు ఇలా అయిపోయాడు ఏంటి, లేకపోతే ఎంత చెడ్డవాడు ఎంత మంచి అయ్యాడు. మనసు చంచలం. ఈ చంచల మనసులోన ఆత్మతత్వ జ్ఞానం ఇముడుతుందా? ఆత్మతత్వ జ్ఞానం ఇమడదు. అది ఇమడాలనుకుంటే దానికి ఏదో ప్రత్యేకించి ఒక ఉపాయం చెప్పబోతున్నారు. బుద్ధిర్యోగే త్విమాంశృణు, బుద్ధి యోగాన్ని చెప్తున్నాను విను. ఈ బుద్ధి యోగం అనే పదం ఎందుకు వాడారంటే మీకు ఇంతవరకు ఇంగ్లీష్ లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తుంది ఏంటంటే మన గురుదేవులు బ్రహ్మర్షి సద్గురు శ్రీ శ్రీ స్వామి రామానంద వారు చెప్పింది ఏంటంటే భగవద్గీత వ్యాఖ్యానం చేసిన వేలాది మందిలో ఎవరు చెప్పిన పాయింట్ ఏంటంటే బుద్ధి యోగం అనే పదం ఎందుకు వాడారు. బుద్ధి యోగం అంటే బ్రహ్మగీతలో ఒక వివరణ ఉంది, అది యోగపరంగా ఉంది. అదేమిటంటే ప్రాణాపానో నిశ్చయ బుద్ధ్య
హృదిరత్వ చిత్వ సర్వ సంశయ బంధం విషోత్థాన్ అన్నారు. ప్రాణ అపానాలు మనకి ఇప్పుడు మన యోగంలోకి వచ్చింది చూసారా. ఏదే ఇతరులు ఈ యోగం తెలియని వాళ్ళు ఈ భగవద్గీత వ్యాఖ్యానం చేసిన వాళ్ళకి ఈ విషయం తెలియదు. అందువల్లే మిగతా వాళ్ళందరికీ ఈ సాధన చేసే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మన గురువు గారు రాసిన భగవద్గీతనే చదవండి, మిగతా గ్రంథాలు చదవకండి. ఎందుకంటే అవి చదివితే వాళ్ళకి యోగం గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు దాటవేస్తారు. అందువల్ల ఏంటంటే ప్రాణాపానవు నిశ్చయ బుద్ధ్య, మనలో ప్రాణ అపానాలు ఇక్కడ కింద మీద ఉన్నాయి, ఎడా పింగళ నాడులు ఉన్నాయి, సూర్యచంద్రుల నాడులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టి, అంటే ప్రాణం పైకి ఉంది, అపానం కిందకు ఉంది, ఈ రెండు ఇలా తిప్పాలి. ఇలా తిప్పితే రెండు దగ్గర అవుతాయి. ప్రాణాపానవు నిశ్చయ బుద్ధ్య, అలాగెప్పుడైతే ఏకమవుతాయో నిశ్చయమైన జ్ఞానం అంటే యథార్థ జ్ఞానం అప్పుడు బయటపడుతుంది, అంటే యథార్థ జ్ఞానం కలుగుతుంది. హృది రుద్వా, మన ఇక్కడి నుంచి ఎప్పుడైతే రుద్వా అక్కడ దాచిన అంటే హృదయం ఇవి నిరోధించిన తర్వాత చిత్వ అంటే ఎప్పుడైతే విడిపోతాయో సర్వం సంశయం బంధం విషోత్థాన్, అన్ని సంశయాలు బంధాలు వచ్చి పడతాయి. అంటే ఈ ప్రాణాపానాలు విడిపోతే సంశయము బంధాలు వస్తాయి. ప్రాణాపానాలు ఎప్పుడైతే నిరోధింపబడతాయో ఏకం అవుతాయో నిశ్చయమైన జ్ఞానం కలుగుతుంది. అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు చెప్పేది ఏమిటి? బుద్ధి యోగం. బుద్ధి యోగం అంటే ఏంటి? ఏ యోగం చేస్తే జ్ఞానం కలుగుతుందో అదే బుద్ధి యోగం. అటువంటి బుద్ధి యోగం అనేది అది ఆత్మత జ్ఞానము కాదు. ఇప్పుడు ఇంతవరకు నీకు చెప్పానన్నారు కదా, ఏషాతే అభిత సాంఖ్యే, ఇంతవరకు సాంఖ్య అని చెప్పాను కాబట్టి బుద్ధి యోగం సాంఖ్యం కూడా కాదు. కర్మబంధం ప్రహాససి అన్నారు, కర్మబంధాన్ని నుంచి నిన్ను విడివిడ చేయగలుగుతున్నారు కాబట్టి అది కర్మ, ఈ బాహ్య కర్మ కూడా కాదు. ఈ మూడో వాడు ఎవడరా అనేవారు గురువు గారు. ఈ బుద్ధి యోగం అనేది మూడో ఎవరు? ఆ మూడోది ఏంటంటే జ్ఞానాన్ని కలుగు చేసే యోగ సాధన. ఈ యోగ సాధన అనేది చెప్పబోతున్నారు. వచ్చే వారం రాబోయే శ్లోకాలన్నీ కూడా ఏంటంటే టోటల్ గా ఈ యోగం గురించి చెప్తాయి. అది తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ రెండు లాకర శ్లోకాలు మాత్రం చాలా ఇంపార్టెంట్. ముందు ఏమిటంటే సుఖసుఖే సమీకృత్వ లాభాలాభౌ జయాజయు తతో యుద్ధాయుజ్యస్వ నైవం పాపం అవాప్యసే. కాబట్టి ప్రతి ఒక్కరు కర్మ చేయాలంటే ముందు సమత్వ బుద్ధి కావాలి. సమత్వ బుద్ధి కలుగు చేయడానికి రాబోయే ఉపాయం యోగం అనేది చెప్పబోతున్నారు. కాబట్టి కర్మ చేయడం ప్రధానం కాదు, కర్మ ఎలా చేస్తున్నావో ప్రధానం. ఎలా చేసే దానికోసమనే భగవద్గీత అంతా చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్మ వారు ప్రేరణ చేసింది యుద్ధాన్ని కాదు, యుద్ధం నుంచి పాపం అంటకుండా ఉండడానికి కోసం చెప్పిన యోగం గురించి చెప్పారు. కాబట్టి మనం ఈ సమీకృత్వ లాభాలాభ అదొకటును ఏషాతే అభితాస బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాససి. ఎందుకంటే మనం కర్మ చేశామంటే దాని ఫలితం అందే మనసు ఉంటుంది. ఫలితమందు మనసు ఎప్పుడుందో ఆ ఫలితం అనుభవించడానికి కోసం మనం జన్మ ఎత్తవలసి వస్తుంది. జన్మ ఎత్తామంటే మళ్ళీ కర్మలు చేస్తూనే ఉంటాం. కాబట్టి కర్మ జన్మ, మొదట జన్మ ఎత్తాం కాబట్టి మనసు బయటకు వచ్చింది కాబట్టి కర్మలు చేస్తాం. కర్మలు చేసిన తర్వాత ఆ ఫలితం అనుభవించడానికి మళ్ళీ జన్మ ఎత్తాం. ఈ విధంగా జన్మ కర్మ కర్మ జన్మ, ఈ విధంగా మనం ఈ సైకిల్లోనే మనం ఉంటాం. అటువంటి బంధాన్ని నుంచి విముక్తి పొందాలనుకుంటే లోపలికి అంతర్ముఖ ప్రాణాయామ సాధన చెయ్యాలి అని చెప్పబోతున్నారు. అదే 5వ అధ్యాయంలో చెప్పబోతున్నారు. యుక్త కర్మఫలం చెక్వా శాంతిమాప్నోతు నైష్టికీమని. అంటే యుక్తుడైన వాడే, అంటే యుక్త ఇచ్చుచిత యోగం యోగి అయిన వాడే ఈ కర్మఫలాన్ని విడిచిపెడతాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఏంటంటే అయుక్త కామకారేణ ఫలే శక్తో నిబధ్యతే. యోగి కానివాడు మాత్రం ఆ కోరికలు అందే ఆ ఫలితం అందే మనసు ఉంటుంది కాబట్టి వాడు బంధింపబడతాడు అనే ఉపాయాన్ని చెప్పడానికి నాంది పలికారు. ఈ 2వ అధ్యాయం 39వ శ్లోకం 38వ శ్లోకం ఈ రెండు కూడా ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మిగతావన్నీ మర్చిపోండి, కానీ కొన్ని మాత్రం నేను ఎక్కడైతే స్ట్రెస్ చేస్తున్నానో అవి కంటతా చేయండి అందరూ. చాలా ఇంపార్టెంట్ ఈ శ్లోకాలు.